నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా చిన్న శ్రీను పుట్టినరోజు వేడుకలు. వేలాది సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు, అభిమానులు. కూటమి వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడంపై మండిపాటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదన్న వక్తలు. నగరంలో వైభవంగా మిలాద్ ఉన్నవి వేడుకలు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా జీవించాలన్న మత బోధకులు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఇటు విజయనగరం జిల్లాలో, అటు భీమిలి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్రతో కలిసి భీమిలి, ఆనందపురం, పద్మనాభం నియోజకవర్గ నాయకులతో కొన్ని వందల కార్లు, బైకులతో కలిసి ఆనందపురం నుండి ర్యాలీగా తరలి వెళ్లి సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించారు. అనంతరం ఎండాడలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు హాజరై అక్కడ కేక్ కటింగ్ చేసి వేలాది అభిమానుల శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు, రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున, భీమిలి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని చిన్నశ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, విద్యా వ్యవస్థను నీరుగాచుతున్న తీరును ఎండగట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 16 మెడికల్ కళాశాలలు వచ్చేలా కృషి చేస్తే నేటి ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తుందని మండిపడ్డారు. కేవలం కక్షాపూరిత రాజకీయాలు తప్పితే ప్రజలకు సంక్షేమాన్ని అందించే ఆలోచనే లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు పత్రికల్లో కానీ అనేక టీవీ ఛానల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలంటే ఏదో సంపన్నులకే ఉండాలి కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అనేక మంది విద్యార్థుల్ని తయారు చేసి మనం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల్లో ఒక విద్య సంబంధించి మరి వారు సుమారు 16 మెడికల్ కళాశాలను ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు 5 కళాశాలను ఇచ్చి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగతా కళాశాలని సుమారు 8,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని అనేక మంది వైద్య విద్యార్థులను ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి, ఉచితంగా అందించాలని, లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్యం అందక నిండు నూరేళ్ళు నిండయ్యానో, లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే నా భర్తకు నిండు నూరేళ్ళు నిండయ్యానో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు. ఎప్పుడు కూడా వారు ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో, కార్పొరేట్ సంస్థలకో, కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప ఏదైతే ఇవాళ పీపీపీ మోడ్లో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో తీసుకున్న మంచి నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలే కానీ కేవలం కక్షపూరితంగానో, లేదు పేదవాడికి వైద్య విద్య అందకూడదనో, లేదు కేవలం కార్పొరేట్ వ్యక్తులకే కోట్లాది రూపాయలు ఉన్న సంపన్నులకే ఇవాళ లేదా డాక్టర్ అవ్వాలనో, లేదా పీజీ మెడిసిన్ చేయాలనో ఒక ఆలోచన చేసిన ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి ముఖ్యంగా కోరుతా ఉన్నాం. వైసీపీ నాయకుడు ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు మజ్జి సిరిసహస్ర దంపతుల ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని కొత్తపేట నీల ట్యాంక్ కూడలి వద్ద కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు వడుకొండ ప్రదీప్ నాయుడు, సిరిసహస్ర దంపతులు భారీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతావాది విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా అన్నదానం చేయడం వలన ఎంతో మందికి ఆకలి తీరుతుందని చెప్పారు. చిన్న శ్రీను వంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, వైసీపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీదమా గరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన
ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయనగరంలోని 20, 21, 47, 50వ డివిజన్లలో బీటీఆర్ కాలనీ, తూర్పు బలిజ వీధి, శాంతినగర్, అవనాపు వీధి, అరకాల గడ్డ వీధి, పుచ్చల వీధి, బుచ్చన్న కోనేరు, తూర్పు బలిజ వీధి, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆయా వినాయక మండపాల నిర్వాహకులు విక్రమ్కు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ తొలి పూజలు అందుకునే వినాయకుని ఉత్సవాలను సంప్రదాయానుసారం నిర్వహిస్తూ కమిటీ సభ్యులు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వాహకులు, స్థానిక పెద్దలు, యువత పాల్గొన్నారు. శ్రీ 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 లక్ష్మీ గణపతి దేవాలయం, తూర్పు బలిజ వీధి. నేటికి 29 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. మహాలడ్డు కార్యక్రమాన్ని నిర్వహించాం. విద్యా గణపతి, చిన్నపిల్లలచే విద్యా గణపతి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క ఎంఎంటీవీ ద్వారా విజయనగరం ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన ఏప్రిల్ నెలలో స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. ఎంతో రంగరంగ వైభవంగా, ఎంతో కమిటీ వారి దగ్గరుండి మన ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ నవరాత్రి మహోత్సవం కూడా నేటికి 29 సంవత్సరాలు కావస్తుంది. కావున ఊర్లో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు అందరూ కూడా విజయ గణపతి కార్యక్రమానికి పిల్లలు హాజరయ్యి ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులు పొందుతారని మన ఎంఎంటీవీ తరఫున తెలియజేపరుస్తున్నాం. వినాయక నవరాత్రుల సందర్భంగా తూర్పు బలిజ వీధిలో గత 30 ఏళ్ళుగా మంచి చాలా దివ్యమైన కార్యక్రమాలు చేస్తూ వినాయకుడి పూజలు చేస్తే తూర్పు బలిజ వీధిలో చేసినట్టు చేయాలనే విధంగా అందరికీ తెలిసేలా చేసిన ఈ కమిటీ శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం కమిటీ వారికి, అలాగే నవరాత్రుల్లో ఉన్న యువతకి మహిళలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు లడ్డు ప్రసాదం నైవేద్యంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ కమిటీ వారు చేయడం జరిగింది. అందులో భాగస్వామ్యం అయినందుకు నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఈ గుడికి రావడం మాకు ఆనవాయితీగా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నెలకొల్పడం, మేము ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ వినాయకుడి కృప ఎప్పుడు మాపై ఉంటుంది. ఏది తలుచుకున్నా మమ్మల్ని ముందు నడిపించే విధంగా, ఏ విఘ్నాలు లేకుండా మమ్మల్ని ముందు తీసుకెళ్లే విధంగా ఆ వినాయకుడు ఎప్పుడు మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు. అలాగే మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ మమ్మల్ని ముందుస్తున్న ఈ కమిటీ వారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయడానికి, కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పి వారి అభివృద్ధికి తోడ్పడే ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి వస్తుందన్నారు. పాఠాలతో పాటు విలువలు నేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉత్తమ ఉపాధ్యాయులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించాలని, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు.
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. బ్రతుకు విలువ మెతుకు విలువ నేర్పిన వారు గురువులని కొనియాడారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మన జిల్లాను 10వ తరగతిలో ప్రథమ స్థానంలో ఉంచినందుకు అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజ్కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో రూపొందించిన బాల వెలుగు మాసపత్రికను మంత్రి అతిథులు ఆవిష్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులను జ్ఞాపిక దుస్సాలువలతో సత్కరించారు. వివిధ పాఠశాలలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల బోర్డు డైరెక్టర్లు గొట్టాపు వెంకటనాయుడు, రామకృష్ణ, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ టి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, నిన్ననే క్యాబినెట్లో మన పార్వతీపురం మంజం జిల్లాకి మనం కొత్తగా అందరికీ కూడా తెలుసు, మనకి ఎక్కడికైనా మనం వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవడం జరుగుతుంది. ఎక్కడుంది కాలేజ్ ఎక్కడుందని ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ పార్వతీపురంతో శాంక్షన్ చేశారు. ఎందుకంటే పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తుంది పార్వతీపురంలో కూడా. ఎందుకంటే మనం మారుమూల గ్రామాల్లో ఉన్నాం, గిరిజనులున్నా మిగిలిన బీసీలు ఉన్న అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళమే అందరం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడం వల్ల తర్వాత తద్వారా ఏమవుతాయంటే మనకి ఖచ్చితంగా ఏఎన్ఎం కోర్స్కి ఒక కాలేజు, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ ఒక కాలేజీలు ఇవి కూడా పెరుగుతాయి. అలాగే మా సోదరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, అది కూడా పూర్తి చేస్తామని సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విద్యల పరంగా, ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు మొన్న మన పార్వతీపురం వచ్చారు. ఎందుకంటే మీ అందరూ చేసినటువంటి ఒక గొప్ప ఇదేంటంటే 3 సార్లు వరుసగా మన పార్వతీపురం ఫస్ట్ వచ్చింది. అందుకు గురువులందరికీ హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ విజయనగరం జిల్లా వంగరం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం నాయకులు పీఏసీఎస్ చైర్మన్కు సన్మాన కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంగణం శుభ్రపరిచి మద్యం, బీరు బాటిల్స్ గాంధీ విగ్రహానికి వెనుక భాగంలో వదిలివేశారు. మీటింగ్కు వచ్చిన ప్రజలు గాంధీ విగ్రహం వద్ద పరిస్థితిని చూసి టీడీపీ నాయకుల చర్యలకు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి ఘటనలు జరగడంతో మహాత్మా మన్నించు అంటూ విస్తుపోతున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, సమాజ రూపురేఖలు మార్చే శక్తి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అటువంటి ఉపాధ్యాయులు సత్కరించుకోవడం తమ బాధ్యతని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గదిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు సమాజంలో గౌరవప్రదమైన వారిని సన్మానించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవారినందరినీ తీర్చిదిద్దింది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం ఒక దినోత్సవాన్ని జరుపుకోవడం ఉపాధ్యాయులు గర్వపడాల్సిన విషయమన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులైన 76 మందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను అభిమానించేటటువంటి ఒక వింగ్లో, అంటే ఎగ్జిక్యూటివ్లో ఎక్కువగా అభిమానించేటటువంటిది టీచర్ కమ్యూనిటీ. ఈ టీచర్ కమ్యూనిటీకి ఎట్లా అంటే మానవాళిని సృష్టించడానికి తల్లి తండ్రి ఎంత ఉపయోగపడి మన భూమి పైకి తీసుకొస్తారో, వాళ్ళిద్దరి తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనం భూమి మీద పడే దగ్గర నుంచి మన ప్రవర్తన కానీ, నీతి నియమాలు కానీ, మన సంస్కృతి కానీ, సంఘంలో ప్రవర్తించాల్సినటువంటి అంశాల గురించి కానీ ముందుగా బోధించి మొత్తం ఈ మానవాళిలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా పైకి వస్తే ఎలా ఉంటారు, ఓ గాంధీజీ, ఓ కలాం గారు, ఇంకా అనేకమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు అందరూ. అలాంటి వ్యక్తులు తీర్చిదిద్దేటటువంటి బాధ్యత, అవకాశం ఉండేటటువంటిది ఒక్క టీచర్స్కే ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ చేతుల మీదకి వచ్చిన వాళ్ళే. అలాంటి టీచర్స్ దినోత్సవం రోజున మీ అందరితో పాలు పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఇలాంటి కార్యక్రమానికి ఆద్యుడిగా చిన్నప్పటి నుంచి ఓ టీచర్గా, ఓ తత్వవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా
రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీచర్ దినోత్సవం జరుపుకుని రేపు రాబోయే రోజుల్లో భావి భారత పౌరుల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో, అందులో ముఖ్యంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల్ని ఎక్కువ మంది మన దగ్గరికి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళే. నేను చూస్తున్నాను, అటెండెన్స్ కూడా తెప్పించి చూశాను. ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించి మరి మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి అనే పద్ధతిలో తీసుకురావడానికి మరి ఈ సందర్భంలో మీరు అందరూ కృషి చేస్తున్నారు. ఇంకా ఎక్కువగా కృషి చేయాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తమ భూమి తమకు అప్పగించాలని కోరుతూ 216 దరఖాస్తులు ఇస్తే 16 దరఖాస్తులే వచ్చాయని రెవెన్యూ శాఖ ప్రకటించడం జిందాల్ నిర్వాసితులను మోసం చేసే కుట్రలో భాగం కాదా అని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెల్లా జగన్ ప్రశ్నించారు. శుక్రవారం విజయనగరం జిల్లా బొడ్డవరంలో నిర్వాసితులతో కలిసి రెవెన్యూ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులందరికీ న్యాయం జరుగుతుందని, ప్రత్యేక అధికారిగా నియమించబడిన మురళి వద్దకు వ్యక్తిగత దరఖాస్తులు రైతులు సమర్పిస్తే ఎంఆర్ఓ, కలెక్టర్లు వారికి నచ్చిన విధంగా రిపోర్టు తయారు చేయడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు. అధికారులు వెల్లడించిన విషయాలను పరిశీలిస్తే ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. జిందాల్ యాజమాన్యానికి అనుకూలంగా రిపోర్టు తయారు చేస్తున్న ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సభ్యులు, నిర్వాసితులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదని, తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదేనని, అటువంటి గురువులను గురు పూజోత్సవం రోజున సత్కరించడం అత్యంత ఆవశ్యకమైందని బృందావనం అపార్ట్మెంట్ సేవా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని గుంటూరు వారి వీధిలో ఉన్న బృందావనం అపార్ట్మెంట్స్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అపార్ట్మెంట్స్లో ఉన్న 11 ఉపాధ్యాయ కుటుంబాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఒక వ్యక్తి సమాజ జాతి నడతకు పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరని తెలిపారు. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యమని చెప్పారు. అనంతరం వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భారీ అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎంపీజీ ఈశ్వరరావు, సెక్రటరీ ఎం భాష, సభ్యులు ప్రభాకర్, బద్రీనాథ్, ఉపేంద్ర, రవి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. బృందావన్ అపార్ట్మెంట్ కమిటీ ద్వారా గురు పూజోత్సవం సందర్భంగా సుమారు 11 గంటలకి సత్కరించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాం. ఇది కంటిన్యూ ప్రతి సంవత్సరం కూడా చేయాలని మా కమిటీ నిర్ణయించుకున్నారు. ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా వచ్చిన గురువులందరికీ కూడా మా అపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు వారి వీధిలో బృందావన్ అపార్ట్మెంట్లో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా అపార్ట్మెంట్లో సుమారు రిటైర్డ్లు కానీ ఉన్న మాస్టర్లు కానీ 20 కుటుంబాల వరకు ఉన్నాయి. కానీ 11 కుటుంబాలకు మేము ఈరోజు సన్మాన కార్యక్రమం బృందావన్ కుటుంబ తరఫున, కమిటీ తరఫున మేము ఈరోజు చేశాము. అలాగే బృందావన్ కుటుంబంలో ఎప్పుడూ ప్రతి సంవత్సరంలో ఇలాగ గురు పౌర్ణమి చేయాలని, గురువులకు సన్మానం చేయాలని మా కమిటీ వాళ్ళు, మా అధ్యక్షులు వారు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో మేమందరం కూడా ఈరోజు గురు పౌర్ణమి గురువులకి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు వినాయక చవితి అయింది. వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 300-400 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈ బృందావన అపార్ట్మెంట్లో ఈ కమిటీ తరఫున అందరం కూడా బృందావన కుటుంబ సభ్యులకి, అలాగే బయట ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను ఈరోజు సుమారు 300-400 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణంలో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఎస్కోట పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు వైభవంగా నిర్వహించాయి. స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం ముస్లిం సోదరులు పట్టణ ప్రధాన వీధుల గుండా శోభారాలి నిర్వహించారు. పెద్దలు, యువత, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఐక్యత, సోదరభావం నినాదాలు చేశారు.
సమాజంలో శాంతి సహనానికి పిలుపునిచ్చిన మత పెద్దలు ఈ సందర్భంగా ప్రజలకు మిలాద్ ఉన్ నబీ ప్రాధాన్యతను వివరించారు. విజయనగరం పట్టణంలోని మహారాజా సంగీత కళాశాలలో గణపతి నవరాత్రులలో భాగంగా సంగీత నృత్య మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చెన్నై నుంచి వచ్చిన చాగంటి రమ్య కిరణ్మయిచే నిర్వహించబడిన గాత్ర కచేరీ వీణులు విందుగా సాగింది. ఆమెకు వైలిన్పై ప్రముఖ వైతాళికుడు హెచ్ రామ్ చరణ్ సహకరించగా మృదంగంపై ఎం ఏడుకుండలు సహకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మండపాక నాగలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఊరు వాడలలో గణేష్ మండపాలు వెలిసి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల ఆకారాలతో కొలువైన బొజ్జ గణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు భక్తి పారవశ్యంతో అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులను అలరిస్తున్నారు. ఇదే కోవలో రాజాం మండలం ఇల్లంనాయుడు వలసకు చెందిన వరసిద్ధి వినాయక యూత్ సభ్యులు ప్రత్యేకతను సంతరించుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద 9వ రోజు పురస్కరించుకొని లక్ష్మీ గణపతి యాగాన్ని చేశారు. గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతి సంపదలు ప్రసాదించాలని పూజలు చేశారు. జాడ సూర్యనారాయణ శర్మ, జాడ బాలచౌంద్ర మౌలేశ్వర శర్మ, జాడ నాగపని శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారీ అన్న సమారాధనలో భక్తులు పాల్గొన్నారు. భజనలు, కీర్తనలు, కోలాటాలు, అఖండ దీపారాధనలతో ఆ గ్రామమంతా భక్తి పారవశ్యంలో మునిగింది. మహిళా భక్తులంతా రోజంతా ఉపవాస దీక్ష చేసి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం స్వీకరించి పరవశాన్ని పొందారు. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ పర్వదిన ఉత్సవాలు విజయనగరం పట్టణంలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. శుక్రవారం పండుగ సందర్భంగా మత గురువుల ఆధ్వర్యంలో కోట వద్ద మసీదు నుంచి ముస్లిం సోదరులు ప్రధాన రహదారుల గుండా భారీ ఊరేగింపులు నిర్వహించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవిత చరిత్ర, జీవన శైలి గురించి వివరించి మత ప్రవక్త మహమ్మద్ను స్మరించుకొని ఆయన చూపిన బాటలోనే నడిపించేందుకు ప్రతి ముస్లిం సంకల్పం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతత్వాలను, సోదర భావాన్ని బోధించారని గుర్తు చేశారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూచించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలు సార్థకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా చిన్న శ్రీను పుట్టినరోజు వేడుకలు. వేలాది సంఖ్యలో పాల్గొన్న వైసీపీ శ్రేణులు, అభిమానులు. కూటమి వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడంపై మండిపాటు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనదన్న వక్తలు. నగరంలో వైభవంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని శాంతియుతంగా జీవించాలన్న మత బోధకులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.